పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను మీరు ప్రేమించి నీ కుమారుని రక్తములో మమ్మలను కడిగి మా జీవితాలకు విమోచన కలిగించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం దగ్గరకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును బోధిస్తున్న నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన జీవితములో మేలు పొందినట్లుగా కృపచూపమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుండి మనం దైవ గ్రంథములో అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక ప్రక్క సంఘానికి కలుగుతున్న హింసలు, మరో ప్రక్క సంఘము దేవుని వాక్యానికి లోబడి జీవించటం వలన విస్తరిస్తున్నటువంటి విధానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనము 8 అధ్యాయాలు ముగించుకున్నాం. 8వ అధ్యాయంలో ఫిలిప్పు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం, అనేకులు రక్షించబడటం, అది విన్నటువంటి యెరూషలేములో ఉన్న పెద్దలందరూ కూడుకొని పేతురు యోహాను గారిని సమరయ ప్రాంతం, ఫిలిప్పు సువార్త చేస్తున్న ప్రాంతానికి పంపించటం, వారక్కడ దేవుని కార్యాలను ఇంకా వివరించి పరిశుద్ధాత్మ ద్వారా వారిని బలపరచటం, ఆ తదుపరి ఫిలిప్పు నపుంసకునికి దేవుని సువార్త చెప్పి బాప్తిస్మం ఇవ్వటం, ఇది దైవ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయం. ఇప్పుడు మనం 9వ అధ్యాయములోనికి వచ్చాం. 9వ అధ్యాయములో ఉన్న కొన్ని మాటలు చదువుకుందాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. చాలండి ప్రియులారా, ఇప్పటి వరకు 8 అధ్యాయాలలో మనకు అపోస్తులు కనబడుతూ వచ్చారు. పేతురు, యోహాను, ఇంకా మిగిలినటువంటి అపోస్తులు జరిగించినటువంటి గొప్ప కార్యాలను దైవ గ్రంథములో మనము చూసాం. సంఘము యొక్క శ్రమ, హింస ఎంత భయంకరంగా ఆనాటి దినాలలో కొనసాగుతుందో మనము పరిశీలన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితులలో ఈ 9వ అధ్యాయములో సౌలు అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు.
అక్కడ వాక్యంలో మనము చూస్తే సౌలు ఇంకను అనే మాట చూడండి. ఇంకను అంటే అంతకుముందు జరిగిస్తున్నటువంటి కార్యాలు జరిగిస్తూనే ఇంకా ఏం చేస్తున్నాడట? ప్రభు యొక్క శిష్యులను ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. ప్రభు యొక్క శిష్యులు అంటే అపోస్తులను ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్నాడు. ప్రభువును నమ్మిన వారిని బెదిరిస్తూ, అంత మాత్రమే కాక హత్య చేయుట, బెదిరించుటకు అది తనకు ప్రాణాధారముగా ఎంచుకున్నాడట. ఎందుకండి అంత కక్ష? సంఘం మీద ఎందుకంత కక్ష ఈ సౌలుకు? ప్రాణాధారంగా ఎంచుకున్నాడట. ఏంటది? హత్య చేయటం, ప్రియులారా బెదిరించటం, ప్రభు శిష్యులను బెదిరించటం, హత్య చేయటం ప్రాణ ఆధారంగా ఎంచుకున్నాడట. అవి ప్రాణాధారాలా మనిషికి? హత్య చేయటం ప్రాణాధారమా? లేదు ఒక వ్యక్తిని బెదిరించటం ప్రాణాధారమా? ఏవండి? ప్రాణాధారం అంటే ఏంటి? మనిషి జీవితంలో, మనిషి బ్రతుకులో, మనిషి బ్రతకటానికి ప్రాణాధారము మొదటిగా రక్తం కదా. మనిషి ప్రాణం అంటే ఏంటి? రక్తం. లేవియా కాండము 7వ అధ్యాయము 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. లేవియా కాండము 17వ అధ్యాయము 13వ వచనం. మరియు ఇశ్రాయేలీలలోనే కాని మీలో నివసించు పరదేశులలోనే కాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టితో కప్పవలెను. ఏలయనగా మీ సమస్త దేహములకు ఏంటది? ప్రాణాధారం, దాని రక్తము. ప్రియులారా, ప్రాణాధారం ఏంటి చెప్పండి? మనిషికి రక్తం. అంటే రక్తము లేకపోతే మనిషి ఏమైపోతాడు చెప్పండి? చనిపోతాడు, బలహీనుడైపోతాడు. ప్రియులారా, ఒక మనిషి యొక్క జీవితంలో మనిషి బ్రతకటానికి రక్తము ఒక ప్రక్క అవసరమైతే, మరో ప్రక్క మన ప్రాణానికి ఆధారమైనవి ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం మన ప్రాణానికి ఆధారమైనవి ఏంటో చూద్దాం. 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథము, ప్రియులారా చదవండి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై, చూడండి, ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసేదను. అంటే ప్రాణానికి ఆధారం ఏంటి చెప్పండి? ఆహారం. అంటే మనిషి రక్తము లేకపోయినా చనిపోతాడు, మనిషి ఆహారము లేకపోయినా ఏమైపోతాడు? చనిపోతాడు. ఎందుకంటే ఇవి ప్రాణానికి ఆధారమైనవి అన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ సౌలు ఏమనుకుంటున్నాడంటే శిష్యులను బెదిరించటం ప్రాణాధారమట, ఆయనకి హత్య చేయటం ప్రాణాధారము అని మాట్లాడుతున్నాడు. అసలు ఈ మాటలు ప్రక్కన పెట్టి, అసలు ఎవరు ఈ సౌలు? ఎక్కడి నుండి వచ్చాడు? ఇతని పుట్టుక ఏంటి? ఇతనికి ఇంత అధికారము ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో నుండి మనం ఆలోచన చేద్దాం ముందు. ఎందుకంటే అతని పూర్వం తెలుసుకోవాలిగా మనం. ఈ సౌలు అనేటువంటి వ్యక్తిని గురించి మనకు అసలు అతడు పూర్వం ఏ రీతిగా అతడు జీవించాడు అనేది మనకు అర్థం కావాలి కదా. ప్రియులారా చూద్దాం. బైబిల్ గ్రంథంలో కిలికియా అనే ఒక రాష్ట్రంలో తార్సు అనే ఒక ఊరుండేది, ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణానికి సంబంధించిన వాడే ఈ యొక్క సౌలు. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 39వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 39వ వచనం. అందుకు
పౌలు, నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను. చాలండి. నేను కిలికియలోని తార్సు వాడైన యూదుడను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ సౌలు అంటే పౌలు అని ఇక్కడ వ్రాయబడింది. సౌలు అనేది హెబ్రీ నామం అయితే పౌలు అనేది గ్రీకు నామం. బాగా ఆలోచించాలి. రెండు అతని పేర్లే. సౌలు అనేదేమో హెబ్రీ పదం, హెబ్రీ నామం అది. పౌలు అనేటువంటిది గ్రీకు నామం. అంతేగాని ఆయన పేరు ఎవరు మార్చలేదు. గ్రహించండి. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఇతని పట్టణం, ఇతడున్న ఊరు పేరేంటి, పట్టణం పేరేంటి? తార్సు అనేటువంటి పట్టణం. మంచి పట్టణం, పేరు మోసిన పట్టణం. ఈ పట్టణం ఎక్కడుందయ్యారంటే కిలికియా రాష్ట్రంలో ఉంది. కిలికియా రాష్ట్రంలో ఇతని యొక్క ప్రియులారా మరి ఊరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఇతడు పుట్టాడు. గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఇతడు యూదుడు అని ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఏమండి? యూదుడు. 22వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను అని అన్నాడు. తార్సులో పుట్టిన యూదుడను. మనం 2 చోట్ల కూడా ఆ విషయం తెలుసుకున్నాం. గ్రహించండి. పౌలు గారి పట్టణం ఏంటి? తార్సు. తార్సు పట్టణం ఎక్కడుంది? కిలికియా అనే రాష్ట్రంలో ఉంది. బాగా ఆలోచించాలి. అక్కడ ఇతడు పుట్టాడు, అక్కడ ఇతడు జన్మించాడు. ఇతడు యూదుడు అని చెప్పబడుతుంది కాబట్టి ఇతడు కూడా ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన వాడే అనేది మనకు అర్థమవుతుంది. ఈ తార్సు పట్టణము ఎటువంటిది అనంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకము తర్వాత కూడా ఈ పట్టణము ఒక మంచి పేరు పొందినటువంటి పట్టణం ఈ తార్సు పట్టణం. ఈ తార్సు పట్టణానికి ఆనాటి రోమా చక్రవర్తులు కూడా అడుగు పెట్టారు. ఇదే తార్సు పట్టణానికి ప్రియులారా గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కూడా అడుగు పెట్టిన ప్రాంతం ఇది. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ఇక్కడ రోమా చక్రవర్తుల పరిపాలన కదా, అది రోమా చక్రవర్తుల పరిపాలన కాలం, అది రోమీల పరిపాలన జరుగుతున్న కాలం. అది ఆ కాలములో ఈ ప్రాంతానికి ప్రియులారా మరి అలెగ్జాండర్ అనేటువంటి గ్రీకు వీరుడు కూడా అడుగు పెట్టినటువంటి ఒక ప్రాంతంగా మనం చూస్తున్నాం. ఈ తార్సు పట్టణము సముద్రానికి దగ్గరలో ఉంది గనుక ఇక్కడ ఒక హార్బర్ ఉండేది. చరిత్ర చెబుతున్నాను, జాగ్రత్తగా తెలుసుకోవాలి. హార్బర్ ఉండేది అంటే ఓడరేవు ఉండేది. ఇక్కడ ఓడరేవు ఉండేది. ఈ తార్సు పట్టణంలో రకరకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉండేవి. ఈ పట్టణానికి వచ్చి ఎంతో మంది ఓడలలో వచ్చి ఈ పట్టణములో వ్యాపారాలు చేసుకొని అనేక రకాలైనటువంటి వ్యాపారాల యొక్క లావాదేవీలతో అనేక దేశాలతో కూడా సంబంధం పెట్టుకున్న ప్రాంతం ఈ తార్సు పట్టణం. ఇక్కడ ఎక్కువగా ఉన్నితో చేయబడిన దుప్పట్లు, ఉన్నితో తయారు చేయబడిన కంబళ్ళు, ఉన్నితో తయారు చేయబడినటువంటి నార ప్రియులార వస్తువులు. అంత మాత్రమే కాకుండా ఓడలు వస్తూ వెళుతూ ఉంటాయి గనుక అనేక మంది ఓడలలోనే వచ్చేవారు. ఇప్పుడు ఇప్పటిలాగా అప్పుడు రవాణా సౌకర్యాలు కానీ లేకపోతే రహదారులు అప్పుడు ప్రియులారా ఎటువంటి వెహికల్స్ తో వచ్చేవి కాదు, అప్పుడు లేవు గనుక ఏ ప్రాంతము నుండి వచ్చినా ఓడల నుండే వచ్చేవారు, ఓడల్లో నుండే వచ్చేవారు. ఓడల ప్రయాణమే ఎక్కువ జరుగుతూ ఉండేది. ఆ రీతిగా ప్రియులారా వచ్చి ఇక్కడ నుండి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ దుప్పట్లు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు, అలాగే కమ్మళ్ళు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు. ఇక ఓడలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఓడలకు సంబంధించిన పరదాలు, అలాగే ప్రియులారా వాళ్ళు ఎక్కడైనా ఒక చోట స్టే చేసినప్పుడు, ఓడల్లో ప్రయాణం చేస్తూ ఎక్కడైనా వారు స్టే చేసినప్పుడు అక్కడ వారు ఉండటానికి టెంట్స్, గుడారాలు ఇక్కడ తయారవుతూ ఉండేవి ఈ పట్టణంలో, తార్సు పట్టణంలో. అంటే ఈ రీతిగా అక్కడ అనేక రకాలైనటువంటి విధానాలలో రకరకాలైనటువంటి ప్రియులార వ్యాపారాలు జరుగుతున్నాయి కనుక ఈ సముద్రానికి దగ్గరలో ఉన్న ఈ తార్సు పట్టణం ఒక వ్యాపార కేంద్రం అయిపోయింది. ఎందుకంటే టెంట్స్ కావాలని ఇక్కడే దొరుకుతాయి, గుడారాలు కావాలని ఇక్కడే దొరుకుతాయి,
దుప్పట్లు కావాలన్నా, ఉన్నితో తయారు చేయబడినటువంటి ఏ ప్రియులారా మరి వస్తువు కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. అదే టైములో పౌలు గుడారాలు కుట్టే వృత్తి నేర్చుకున్నాడు. ఎందుకంటే యూదులకు ఒక అలవాటు ఉంది, యూదులకు ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది. ఏంటంటే యూదులు మనకలాగా పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత వారిని విడిచిపెట్టేసేయరు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత తప్పనిసరిగా యూదుడైన ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేయాలి. అది వాళ్ళ రూలు. పని చేయకపోతే వాడిని ప్రియులారా ఒక హీనమైన వ్యక్తిగా, ఆ జాతి వాడు కానటువంటి రీతిలో చూసేవాళ్ళు. అందుకే మీరు చూడండి, యేసు ప్రభువు కూడా యూదుల్లోనే పుట్టాడు గనక 30 సంవత్సరాల వరకు ఆయన యోసేపుతో కూడా కలిసి వడ్రంగి పని చేసేవాడు కదా, చేసేవాడు. అంటే యూదులో ఎవరైనా సరే వారు ప్రియులారా మరి పెరిగి పెద్దవారైన తర్వాత వారికి ఒక ఊహ వచ్చిన దగ్గర నుండి కూడా ఏదో ఒక పని జరిగిస్తూ ఉండేవారు. అందుచేత ప్రియులారా పౌలు గారు కూడా అదే స్థలములో ఉండి ఇదే వృత్తి కలిగిన వాడిగా మనం చూస్తాం. డేరాలు కుట్టే వృత్తి కలిగిన వాడు. ఒకసారి మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. అకుల ప్రిస్కిల్లాల గురించి మాట్లాడుతున్నాడు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి కలవాడు. పౌలు కూడా ఏ వృత్తి కలవాడు? డేరాలు కుట్టేటువంటి వృత్తి. ఏమండి డేరాలు కుట్టే వృత్తి అంటే సామాన్యమైనటువంటి పని అనుకోకండి. అది ఒక మంచి ఉద్యోగం, అది ఒక మంచి వ్యాపారం అండి. అది చాలా డబ్బు గడించే వాళ్ళు. తార్సు పట్టణము వృద్ధి చెందటానికి ఇదిగో ఇటువంటి వ్యాపారాలే. అయితే ఇక్కడ పుట్టి ఇక్కడే పెరుగుతూ ఒక యూదుడుగా అతడు డేరాలు కుట్టే వృత్తి నేర్చుకున్నాడు. ఎవరు? సౌలు. ఇక వీళ్ళ తల్లిదండ్రుల గురించి మనం ఆలోచన చేస్తే వాస్తవానికి వీళ్ళ తల్లిదండ్రులు ప్రియుల తార్సు పట్టణానికి చెందిన వాళ్ళు కాదు. వీళ్ళు యెరూషలేమునకు చెందిన వాళ్ళు. పౌలు గారు పుట్టింది తార్సు పట్టణంలోనైనా పౌలు గారి యొక్క తల్లిదండ్రులు తార్సు పట్టణములో ప్రియులార వాళ్ళు అక్కడ వాస్తవ్యులు కాదు. వాళ్ళు యెరూషలేమునకు సంబంధించిన వాళ్ళు. యెరూషలేములో వారు నివాసం చేస్తున్నప్పుడు ఆనాటి రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే క్రీస్తుకు పూర్వం 17లో కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసి వారందరినీ తార్సు పట్టణానికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం చేశారంటే కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరు? రోమా ప్రభుత్వం ప్రియులారా ఏం చేసిందంటే యెరూషలేములో ఉన్నటువంటి కొంతమందిని, కొంచెం జ్ఞానము కలిగిన వారిని, చదువుకున్నటువంటి వారిని ఏం చేశారంటే వాళ్ళు ఏర్పాటు చేసుకుని క్రీస్తు పూర్వం 1700లో వాళ్ళని తార్సు పట్టణానికి తీసుకొని వచ్చి వాళ్ళకు ప్రియులారా ఈ వ్యాపారాలలో కొంత ప్రియులారా వారికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ప్రియులారా ఆ విధంగా ఆ ఉద్యోగాలు సంపాదించినటువంటి వారికి రోమా ప్రభుత్వం వాళ్ళకు ఒక గుర్తింపుగా ఏం చేసిందంటే రోమా ప్రభుత్వ పౌరసత్వం ఇచ్చింది. రోమా పౌరసత్వం ఇచ్చిందనమాట. ఎందుకంటే ప్రియులారా రోమా పౌరసత్వం అంటే సామాన్యమైన విషయం కాదు. అది పొందుకోవాలంటే చాలా మంది డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళు. కానీ ఆ రోజున వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు కనుక పౌలు గారి తల్లిదండ్రులు ఇంకా వచ్చినటువంటి వారందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, అక్కడ వాళ్ళకి పౌరసత్వం, ఏ పౌరసత్వం? యూదా పౌరసత్వం కాదు, రోమా పౌరసత్వం వాళ్ళకి ఆ ప్రియులను ఇవ్వటం జరిగింది. అందుకే పౌలు గారు ఒక చోట ఏమంటాడో చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 27, 28 వచనాలు చూడండి ప్రియులారా. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకొంటినెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడను అని అన్నాడు.
ఇక్కడ మీరు బాగా గమనించాలి. అక్కడేమో యూదుడును అని అన్నాడు, ఇక్కడేమో రోమీయుడును అని అంటున్నాడు. ఇవి మీరు మనసులో పెట్టుకోండి, నేను తర్వాత వీటిని క్రియేట్ చేస్తాను. నేను యూదుడును అని అన్నాడు, ఇక్కడ రోమీయుడును అని అన్నాడు. ప్రియులారా, ఈ విధంగా ఆ పౌలు గారు తన జీవితంలో రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు. ఎలా? డబ్బిచ్చి కాదు, పుట్టుకతోనే. ఎలా వచ్చింది పుట్టుకతో? వారి తల్లిదండ్రులు అక్కడ ఉద్యోగం చేయటాన్ని బట్టి ఆ ఉద్యోగం చేసేటువంటి వారికి రోమా పౌరసత్వము రోమా ప్రభుత్వం ఇచ్చింది గనక ఆ టైంలో పౌలు గారు పుట్టాడు గనక ఇప్పుడు పౌలు గారికి కూడా ఏమిచ్చారు? ఇప్పుడు మీకు అర్థం అవటానికి చెబుతాను. ఇండియాలో పుట్టిన మనం అమెరికా వెళ్ళాం. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ నివాసం చేస్తున్నప్పుడు అమెరికాలో ప్రియులారా, వాళ్ళు అమెరికా వాస్తవ్యులుగా ఆ పౌరసత్వం కలిగిన వారిగా వారికి హక్కు రావటానికి అక్కడ ఒక గ్రీన్ కార్డు ఇస్తారు. అంటే గ్రీన్ కార్డు ఇచ్చారు అనే అర్థం ఏంటి? వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అవుతారు అప్పుడు? వాళ్ళు పుట్టింది ఎక్కడ? ఇండియాలోనే పుట్టారు. ఇక్కడ ఇండియాలోనికి వస్తే ఇండియాలోనూ పౌరసత్వం ఉంటుంది వాళ్ళకి. ఇండియాను దాటి వాళ్ళు అమెరికా వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళకి ఏముంది చెప్పండి? కాబట్టి వాళ్ళు ఇండియన్స్ అనొచ్చు, అటు అమెరికన్స్ కూడా అనవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఇక ఈ విధమైనటువంటి రీతిలో పౌలు గారు చదువు విషయంలో చాలా జ్ఞానాన్ని ఉపయోగించి చదువు అంటే ఆసక్తి కలిగిన వాడై బాగా చదువుకొని హెబ్రీ భాష మాత్రమే కాకుండా ఆనాటి దినాలలో ప్రపంచ భాషగా ఉన్న గ్రీకు భాష కూడా నేర్చుకున్నాడు. బాగా చదువుకొని అటు యూదుల భాష ప్రియులరా అతనికి వచ్చు, హెబ్రీ భాష వచ్చు, తర్వాత అతనికి గ్రీకు భాష కూడా అతనికి వచ్చు. ప్రియులారా గ్రహించండి. ఇక తర్వాత మనం ఇతని గురించి మనం చూడగలిగితే ఇతడు అబ్రహాము సంతానములో నుండి వచ్చి ఇశ్రాయేలీయులు బెన్యామీను గోత్రికుడుగా మనకు కనబడతాడు. చూడండి వాక్యములో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టిన వాడను అని అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రము ప్రియుల ఎవరి సంతానములో నుండి వచ్చింది? ఏమండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లల్ని కలిపి ఏమన్నారంటే ఇశ్రాయేలీలు అని అన్నారు. ఆ ఇశ్రాయేలీలలో బెన్యామీను అనేటువంటిది ఒక చిన్న గోత్రంగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ మరి యూదుడును అన్నాడు, ఇక్కడేమో ఇశ్రాయేలీయుడును అని అంటున్నాడు. అన్నాడా? ఇవే జ్ఞాపకం పెట్టుకోవాలంటుంది మిమ్మల్ని. అక్కడేమో నేను యూదుడును అని అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? నేను ఇశ్రాయేలీయుడును అని అంటున్నాడు. చూడండి, నేను యూదుడును అని అన్నాడు, నేను రోమీయుడును అని అన్నాడు. బాగా ఆలోచించాలి. నేను ఇశ్రాయేలీయుడును అని అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, నేను ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మనం ఆలోచించాలి. పౌలు యూదుడా, పౌలు రోమీయుడా, పౌలు ఇశ్రాయేలీయుడా, పౌలు పరిసయ్యుడా? ఏంటండి ఇన్నొన్నాయేంటి? ఈయన స్థానం మనం ఎరగాలి. పుట్టింది అతడు ప్రియుల ఇశ్రాయేలీయులలోనే, కానీ ఇశ్రాయేలీయులలో బెన్యామీను గోత్రం ఎవరికి వచ్చింది? యోధాకు వచ్చింది కదా. 2 విడిపోయిన తర్వాత, 2 రాజ్యాలుగా మారిపోయిన తర్వాత 12 గోత్రాలు 2 ముక్కలైపోయిందిగా. రెహబాము కాలంలో 2 ముక్కలైపోయిన తర్వాత యోధా గోత్రము బెన్యామీను గోత్రము కలిసి ఏ గోత్రంగా ఏర్పడి, ఏ రాజ్యంగా ఏర్పడి? యూదా రాజ్యంగా ఏర్పడినాయి.
మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలుగా ఏర్పడినాయి. కాబట్టి ఇతడు యూదుడు అనేది కరెక్టే, 12 గోత్రాలను కలిపితే ఇశ్రాయేలీయుడు అనేది కూడా కరెక్టే. ప్రియులారా, ఇక ఆ తర్వాత అతడు రోమా పౌరసత్వాన్ని సంపాదించుకున్నాడు వారి తల్లిదండ్రులను బట్టి. కాబట్టి అతడు రోమీయుడు అనటం కూడా వాస్తవమే. ఇప్పుడు పరిసయ్యుడును అని అంటున్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పాత నిబంధనలో మనకెక్కడ కనపడరే వీళ్ళు? ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు పరిసయ్యులు అనే మాట మనకి ఎక్కడైనా కనబడుతుందా? కనబడదు. మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఈ పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు? మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల చరిత్ర. ఈ 400 సంవత్సరాల చరిత్రలో కొన్ని యుద్ధాలు జరిగాయి ప్రియులారా, కొన్ని యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో యూదులైనటువంటి వారు కొన్ని తెగలుగా విడిపోయారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, సుంకరులు, ఇలా కొన్ని భాగాలుగా విడిపోయారు. వీళ్ళంతా యూదులే ప్రియులారా, అంతా యూదులే. కానీ డెనామినేషన్స్ ఎక్కువైపోయినాయి అనమాట. మీకు అర్థం అవటాన్ని చెబుతాను. మనమందరము క్రైస్తవులమే. ఈ క్రైస్తవులలో లోదన్నస్ ఉన్నారు, బాప్టిస్టోళ్ళు ఉన్నారు, పెంతెకోస్తోళ్ళు ఉన్నారు, బ్రదర్నోళ్ళు ఉన్నారు, సిఎస్ఐ వాళ్ళు ఉన్నారు, లేరా? అందరు కలిసి ఎవరు? క్రైస్తవులే. అంటే ఇలా ఆ 400 సంవత్సరాలలో ఏర్పడినటువంటి గుంపులలో ఇదిగో యూదులలో పరిసయ్యులు అనేటువంటి గుంపు ఒకటి ఏర్పడింది. ఆ గుంపుకు చెందినటువంటి వాడిగా ఇక్కడ మనము ఎవరిని చూస్తాం? పౌలు గారిని చూస్తాం ప్రియులారా. ఇలా తార్సులో ప్రాథమిక విద్యను ముగించుకొని వేదాంత విద్యను నేను నేర్చుకోవాలి అని యెరూషలేములోనికి వచ్చి ఒక గొప్ప యూనివర్సిటీలో చేరాడు మన పౌలు గారు. ప్రాథమిక విద్య అయిపోయింది, బాగా ఉన్నతమైనటువంటి రీతిలో మంచి ప్రియులారా జ్ఞానిగా మారాడు. అప్పటికే అక్కడ నుండి ఇతనికి చదువుకోవాలని ఆశ, వేదాంతాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి కోరిక ఇతనికి పుట్టింది కనుక అక్కడ నుండి అతడు యెరూషలేమునకు గమలీయేలు అనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో చేరాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. ప్రియులారా చదవండి. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారం. దేవుని గూర్చి ఏముంది ఈయనకి? ఆసక్తి. అంటే వేదాంతం తెలుసుకోవాలి అనే కోరిక ఉంది ఇతనికి, ఆసక్తి ఉంది. వేదాంత పాఠశాలలో చేరాడు. అది అప్పటికే మంచి పేరు పొందిన యూనివర్సిటీ. అందులో ఒక మహాఘనుడు, మహాప్రియులార పేరు పొందినటువంటి వాడు, మంచి ప్రియులార స్కాలర్గా ఉన్నటువంటి వ్యక్తి గమలీయేలు. అతని పాదాల దగ్గర ఒక వ్యక్తి చదువుకున్నాడు అనంటే ఇక అతనికి తిరుగుండదు, రాజ్యంలో తిరుగుండదు. ఇక ఇప్పుడు అక్కడ చేరాడండి, యూనివర్సిటీలో చేరాడు, యెరూషలేముకు వచ్చాడు. అక్కడ గమలీయేలు పాదాల దగ్గర అతడు వాక్యాన్ని నేర్చుకున్నాడు, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఆ దినాలలో ప్రియులారా యెరూషలేములో 70 మంది కూడుకుని ప్రియులారా మాట్లాడుకొని సమాజానికి ఒక మంచి పేరు తెచ్చే ఒక సభ ఉండేది. 70 మంది సభ్యులు అందులో ఉండేవాళ్ళు. దానినే సన్హెడ్రిన్ సభ అంటారు. బైబిల్లో ప్రియులారా మనం రాబోయే దినాల్లో చూస్తాం. ప్రియులారా ఈ సన్హెడ్రిన్ అనేటువంటి సభలో ప్రియులారా ఇతడు చేరి నేను కూడా 70 మందిలో ఒక వ్యక్తిగా, సభ్యునిగా పేరు సంపాదించి నేను కూడా సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప పౌరుడుగా మారాలి అని అనుకున్నాడు. మారాలి అనుకున్న అతడు బాగా చదువు మీద ధ్యాస పెట్టి బాగా యూనివర్సిటీలో వేదాంతాన్ని నేర్చుకొని ప్రియులారా బయటికి వచ్చిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి అధికారులు పౌలు గారి యొక్క స్థితిని చూచి, అతని జ్ఞానాన్ని చూచి, ఇతడు మన సభలో ఉంటే మంచిది, సన్హెడ్రిపి సభలో ఉంటే మంచిది అనుకొని ఇతనిని అందులో సభ్యుణ్ణిగా చేశారు. ఇప్పుడు ఒక మంచి స్థానానికి వెళ్ళిపోయాడు. ఎవరు? ప్రియులారా, సౌలు ఒక మంచి స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ సభలో చేరాడు అనంటే ఇంకా అక్కడ ఆ సభలో ప్రియులారా ఏది మాట్లాడితే అదే. ఆ సభలో ఒక సభ్యునిగా అతడు పేరు సంపాదించాడు. ప్రియులారా, ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికత నొందెనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. చూసారా, పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే నేను ఒక మంచి పేరు పొందిన వాడిగా ఉన్నాను. నా నడవడి మీకు తెలుసు, అందుచేత అతన్ని ఈ సభలో చేర్చుకున్నారు. ప్రియులారా, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ సభ వాళ్ళంతా కూడుకొని ప్రియులారా ఈయనేం చేశారంటే పౌలు గారిని ఒక మతోన్మాదిగా మార్చేశారు, ఒక ఉన్మాదిగా చేశారు. ఏంటయ్యా వాళ్ళు చేసిందంటే, అప్పటికే క్రీస్తు మార్గం విస్తరిస్తుంది కదా, అప్పటికే క్రీస్తు సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా యేసు క్రీస్తు వారి శిలువ మరణ పునరుత్థానాల గురించి వినబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు అనంటే, ఇదిగో ఈ మతాన్ని నువ్వు ఏ రీతిగా నాశనం చేస్తావో మాకు తెలియదు, ఈ మతము లేకుండా చేయాలి, ఈ యొక్క మార్గం లేకుండా చేయాలి, యేసు అనే పేరు వినపడకూడదు, క్రీస్తు అనే పేరు వినపడకూడదు, దీన్ని నువ్వేం చేసినా నీ వెనుక మేము నీకు వెన్నుముకగా ఉంటాం, నీ వెనుక మేము ఉంటాం, కాబట్టి నువ్వేం చేసినా పర్వాలేదని ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ కూడా ఇతన్ని ఉన్మాదిగా చేసేశారండి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరి కనుక మన మతములోని ఎంతుంది ఇతనికి? బహు నిష్ఠ, తెగను అనుసరించి పరిసయ్యుడుగా ప్రవర్తించున్నట్లు చెప్పగలరు. ఇప్పుడు 9వ వచనం నుండి చదవండి. నజరేయుడైన యేసు నామమునకు ఎవరికి విరోధంగా చెబుతున్నాడు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలా చేశాను. నేను ప్రధాన యాజకుల వలన ఎవరి వారు అధికారం పొందాడు? ఇతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందాడు. పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు ఏం చేశారు? సమ్మతించుట జరిగింది. అంటే ఇప్పుడు చంపటానికి, ఆనాడు క్రీస్తు సంఘము లేకుండా చేయటానికి, క్రైస్తవులను నాశనం చేయటానికి ప్రధాన యాజకులు ఇతనికి ఏమిచ్చారు చెప్పండి? అధికారం ఇచ్చారు, భరోసా ఇచ్చారు. మేమున్నాం, నువ్వెవరిని చంపినా కూడా ఆ కేసు నీ మీద లేదు. ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా అదే జరుగుతుంది. ఈరోజు ప్రియులారా మన ప్రపంచ చరిత్రలో కూడా ఇదే జరుగుతుంది. ఇదిగో క్రైస్తవులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, క్రైస్తవులను చంపినా, క్రైస్తవులను హింసించినా, క్రైస్తవులను బాధించినా ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? ఎవరు పట్టించుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది? ప్రియులారా
పైకి మేము న్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు, పైకి మేము ఏదో చేసేస్తామంటున్నారు. వాళ్ళ యొక్క భరోసా చూసుకొని మతోన్మాదులు రెచ్చిపోతున్నారు క్రైస్తవ్యం మీద. ఇది ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు అనుకుంటున్నారా ఇది? మొదటి నుండి క్రైస్తవం లేకుండా చేయాలని ఆనాడే కంకణం కట్టుకున్నారు. ఆనాడు రోమా సామ్రాజ్య పాలకులు ప్రియులారా, ఆ రోమా పరిపాలనలో అనేకులు ప్రధాన యాజకులే ఈయనకి అధికారం ఇచ్చి నువ్వేం చేస్తావో చెయ్యి, క్రైస్తవుల్ని ఏం చేస్తావో చెయ్యి, ఈ మార్గంలో ఎవరు లేకుండా చెయ్యాలి అని ప్రియులారా ఇతనిని ఒక ఉన్మాదిగా మార్చేశారు ప్రియులారా. మీరు అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒకసారి మళ్ళీ 9వ వచనం నుండి చదవండి అమ్మా. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలా చేశాను. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై. ఎవరి మీద? మిక్కిలి క్రోధము గలవాడనై క్రీస్తు సంఘం మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని ఏం చేశాను? హింసించాను. ఈ రీతిగా ఉన్మాదిగా మారిన సౌలు ఇప్పుడు రండి అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములోని. ఏమండి, వాక్యంలో మనం చూసాం కదా, అసలు ఈ సౌలు పూర్వత్వాలేంటో చూసాం కదా, పూర్వపరాలేంటో చూసాం కదా. అతడు ఏ పట్టణానికి చెందినవాడు? తార్సు పట్టణానికి చెందినవాడు. తార్సు పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? కిలికియాలో ఉంది ప్రియులారా. ఇతడు అక్కడే పుట్టి ఏమి నేర్చుకున్నాడు? డేరాలు కుట్టడం నేర్చుకున్నాడు. నేర్చుకుంటేనే అతడు ప్రాథమిక విద్యను అక్కడ ముగించాడు. ఇతని తల్లిదండ్రులు ప్రియులారా ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుంచి ప్రియులారా ఆనాటి రోమా ప్రభుత్వం ద్వారా తార్సు పట్టణానికి పంపించబడి అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తూ వీళ్ళు రోమా పౌరసత్వాన్ని కూడా ఏం చేసుకున్నారు? సంపాదించుకున్నారు. ఆ టైములో పౌలు గారు పుట్టడం, ఆ టైములో ప్రియుల అతనికి కూడా రోమా పౌరసత్వం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత బాగా చదువుకొని వేదాంతం నేర్చుకోవాలి, ధర్మశాస్త్రాన్ని నేను పాటించాలని యోధా మతములో శిక్షితుడై నిష్ఠ కలిగిన వాడై ప్రియులారా ఆనాడే క్రీస్తు సంఘం విస్తరిస్తూ ఉంటే ఆ సంఘాన్ని నాశనము చేయాలనుకున్నాడు ప్రియులారా. అందుకే సమాజంలోనికి వచ్చేశాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారి మధ్యకు వచ్చేసి ఆనాడు స్తెఫనును చంపుతుంటే స్తెఫను వస్త్రాల దగ్గర కాపలా ఉన్నవాడితడు కాదా? ఏవండి, రండి చూద్దాం అపోస్తల కార్యముల గ్రంథం దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే 7వ అధ్యాయము ప్రియులారా 58వ వచనాన్ని చదవండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక ఎవరుని ఆ పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టారు. ఎవరైతే ప్రియులారా ఇదిగో చంపాలనుకుంటున్నారో ఇదిగో ఈ వస్త్రాల దగ్గర కాపలా ఉండమని వారి వస్త్రాల దగ్గర ఎవరిని కాపలా పెట్టారు చెప్పండి? సౌలును కాపలా పెట్టారు. రాళ్ళు పెట్టి ఆ స్తెఫను ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. ప్రియులారా స్తెఫను చనిపోయిన తర్వాత ఏం జరిగింది? 60వ వచనం చదవండి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఏమండి, ఎవరి చావుకు సమ్మతించాడు? రాళ్ళు పెట్టి కొట్టారనే జాలుందా? రాళ్ళు పెట్టి కొట్టి గాయపరిచి చంపేశారు ఒక మంచి భక్తుణ్ణి. జాలు లేదు, సమ్మతించడా? చస్తే చచ్చాడు పోనివ్వండి, నేనున్నా మీకు అని వెనక ప్రియులార ప్రోత్సాహం చేశాడండి చావును. ప్రియులార ఇప్పుడు రంగంలోకి తానే దిగాడు ప్రియులారా. ఇప్పుడు అతడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులను బెదిరించుట, వాళ్ళని ఏం చేయాలి? హత్య చేయుట తనకు ప్రాణాధారముగా ఎంచుకున్నాడు. ఇదేనా అతడు చేసిందంటే? ఇంతకు ముందు కూడా చేశాడుగా. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున
అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే, చూడండి ఇక్కడ ప్రారంభించాడు, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. అప్పటికే ఎంతో మందిని తీసుకెళ్లిపోయాడు, ఎంతో మంది లాక్కెళ్ళిపోయాడు, ఎంతో మందిని చెరసాలలో వేశాడు, ఎంతో మందిని ప్రియులారా పాడు చేశాడు. ఇదిగో సంఘమంతటినీ కూడా నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. అలా అప్పటికే ఎంతో మందిని చంపటం, చెరసాలలో వేయించటం, ఈడ్చుకొని వెళ్ళటం ప్రియులార సౌలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పని కదండి. ప్రియులార ఆలోచించండి, ఎంత భయంకరమైన హింసకుడు అంటే అతడు మారు మనసు పొందిన తర్వాత ఒక మాట అంటాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, అతడు ఏమంటాడు? బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం చదవండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును. ఏమండి, పూర్వం ఎటువంటి వాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. ప్రియులర దూషిస్తాడు, హాని చేస్తాడు, హింసిస్తాడు. మళ్ళీ రంగంలో ప్రియులార నిలబడినప్పుడు గవర్నమెంట్తో అతడు ఎటువంటి ప్రియులార సంబంధాలు పెట్టుకొని ఏ కేసు లేకుండా సంతోషంగా ప్రజల మధ్య తిరగగలడు. ఎందుకంటే అంతా ఆయనకి సపోర్ట్ ఇస్తుంది కదండి. ఇంకా ఇప్పుడు చంపేయమంటే చంపేస్తారు, ఈడ్చుకుని పోమంటే ఈడ్చుకొని పోతారు. అదే ఈ రోజును కూడా మన మధ్యలో జరుగుతుంది. ఎంతో మంది సేవకులను టార్గెట్ గా పెట్టుకున్నారట కొంతమంది, చంపేయాలని జరుగుతుంది. మొన్న ప్రియులారా మరి ప్రవీణ్ పగడాల గారిని గురించి ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో కూడా మనకు పూర్తిగా వివరాలు ఇంకా ఇవ్వలేదు పోలీస్ శాఖ వారు. గ్రహించండి, రాత్రి వేళ అజయ్ బాబు అనేటువంటి ఒక దైవ సేవకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోతే పోలీసులకు ఫోన్ చేస్తుంటే వాళ్ళేమో మేము తీసుకెళ్లలేదంటున్నారు. ఎవరు తీసుకెళ్లారని ఇప్పటికీ ప్రియులారా ఆరాలు తీస్తున్నారు. అడ్రస్ తెలియలేదు, భార్య పిల్లలు ఏడుస్తున్నారు. ప్రియులారా ఏమో రేపు నన్ను కూడా తీసుకెళ్లిపోవచ్చు, నన్ను కూడా చంపేయచ్చు, ఏం బాధ లేదు ప్రభు కొరకు ప్రియులారా చనిపోవటానికి. కానీ ప్రియులారా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏమిచ్చింది? అతనికి సపోర్ట్ ఇచ్చింది. ఆనాడు సౌలుకి చంపటానికి, ఈడ్చుకొని పోవటానికి, హత్య చేయటానికి, బెదిరించటానికి ఇన్ని చేస్తున్న ఆ రోజున గవర్నమెంట్ లేదా అంటే ఉంది. ఉన్నా కూడా ఎవరికి సపోర్ట్ ఇచ్చారు? క్రైస్తవులకి ఇవ్వలే సపోర్టు. ఎవరికి ఇచ్చారు? నాశనం చేసేవాడికి ఇచ్చింది సపోర్టు. ప్రియులారా ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఆగిందా సంఘం? ఆగిందా విస్తరణ? మారిందా? ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు ఇతడు క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయటానికి, హత్య చేయటానికి, లేకుండా చేయటానికి ప్రియులారా ఇతడు రంగంలోకి దిగాడు. ఇప్పుడు క్రీస్తు రంగంలోకి దిగాడు. చూద్దామనండి. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ఇప్పుడు చదవండి మొదటి నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న, ఈ మతం అనలే చూడండి ఇక్కడ, ఈ మార్గమందున్న, ఇది మార్గమే గాని మతము కాదని ఎప్పటి నుండో క్రైస్తవులందరూ చెబుతూనే ఉన్నారు. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడలా వారిని ఏం చేయాలి? బంధించాలి. ఎవరిని? యేసుక్రీస్తు మార్గములో ఉన్నవారు పురుషులైనా స్త్రీలైనా కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాడు. అధికారం ఇదిగో నేను వెళుతున్నాను, దమస్కు పత్రికలు పంపించండి, నేను వెళుతున్నాను, అక్కడ పురుషులను స్త్రీలను అందరినీ కూడా ఈడ్చుకొని ఇక్కడికి వచ్చేస్తాను. క్రోధంతో ఉండిపోయాడు. తనతో ప్రియులారా కొంతమంది గుంపును రెడీ చేసుకున్నాడు. ప్రియులారా క్రైస్తవ సంఘాన్ని టార్గెట్ చేసుకున్నాడు సౌలు. బయలుదేరాడు. చూడండి, పత్రికలు ఇమ్మని అడిగిన తర్వాత 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. దిగాడు దేవుడు రంగంలోకి. ఏమనుకుంటున్నారు క్రైస్తవ సంఘం అంటే? క్రైస్తవ సంఘం అంటే ఆషామాషి కాదు. ఇది ఒక మతముగా చిత్రీకరించి ప్రియులారా ఏదో చేసేస్తామని అనుకుంటే రంగంలోకి ఎవరు దిగుతారు? దేవుడు రంగంలోకి దిగితే ఇక ఎవడు ప్రియుల, ఏ గవర్నమెంట్ ప్రియులారా పని చేయగలదు చెప్పండి?
దేవుడే రంగంలోకి దిగాడు. ప్రయాణము చేయుచు తమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. ఎక్కడ పడగొట్టాలో పడగొడతాడు దేవుడు. ప్రియులారా, క్రైస్తవ సంఘానికి జడ్జి ఎవరో తెలుసా? దేవుడే. న్యాయాధిపతి ఎవరో తెలుసా? దేవుడే. తీర్పు తీర్చే తీర్పరి ఎవరో తెలుసా? దేవుడే. సమస్తానికి, క్రైస్తవ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తే ప్రియులారా, వెళుతున్నాడు. తమస్కులోకి పత్రిక వెళ్ళిపోయినాయి. ఇదిగో సౌలు వస్తున్నాడు. సౌలు మీరు చంపేయటానికి రెడీగా ఉన్నాడు. క్రైస్తవ సంఘంలో ఉన్న వారిని, వారందరిని ఈడ్చుకొని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. హత్య చేయటానికి కూడా రెడీగా ఉన్నాడు. క్రోధము కలిగిన వాడై వస్తున్నాడు. కాబట్టి మీరేమీ చెయ్యకండి, మీరు అతని మీద ఎటువంటి నేరం మోపకండి, అదంతా మేము చూసుకుంటామని గవర్నమెంటే పత్రికలు పంపించేసింది తమస్కుకు. ప్రియులారా, తమస్కు అంటే ఏంటో తెలుసా? సిరియా రాజధానిది. సిరియాకు రాజధాని తమస్కు. ఇప్పుడు రాజధానికి బయలుదేరాడండి. బయలుదేరి వెళుతూ ఉండగా ఒక సమయంలో ప్రియులారా, ఆకాశము నుండి వెలుగొచ్చింది, అతన్ని క్రమ్మింది, కింద పడిపోయాడు, నేల మీద పడిపోయాడండి. నేల మీద పడి ఒక స్వరం వింటున్నాడు చూడండి, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ఎవరింది? ఇప్పటి వరకు యేసుక్రీస్తు నీ రక్షకుడు అని చెబితే విన్నాడా? ఇప్పటి వరకు క్రీస్తు మానవుల పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడంటే నమ్మాడా? నమ్మలేదు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారే స్వయాన ఆయన దిగి మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసిస్తున్నావు? వినబడుతుంది ఆయనకు ఒక స్వరం, వినబడుతుంది. ఆ స్వరము ఎన్నడూ వినలేదు అతడు. ఏ ప్రభుత్వ అధికారి స్వరము కాదది, అది ఏ స్నేహితుడి స్వరము కాదు. ఎవరి స్వరమో తెలుసది? పరలోకమందుండి మాట్లాడుతున్న మన ప్రభు స్వరం అండి. నన్ను ఎందుకు హింసించుచున్నావని పలుకుట వింటిని. చదవండి 5వ వచనం. ప్రభువా నీవెవరవు అన్నాడా? నీవెవడవు అన్నాడా? అంటే ఏమన్నా ప్రియులారా, ఎదుటి వ్యక్తి మీద ఒక మంచి ప్రియులారా ఆయనకి మంచి స్వభావం ఉందా? ఏమండి, మాట్లాడేది ఎవరు? ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ప్రభువా అన్నాడు, బాగానే ఉంది. నీవెవడవి? ప్రియులారా, ఒకవేళ ప్రభువు అనగానే లోక సంబంధమైనటువంటి రాజులు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా ఏమంటారు? ప్రభువులే అంటారు. నీవెవడవని అతన్ని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. ఏమండి, ఇక్కడ ఒక విషయం చెబుతాను. సౌలు సంఘాన్ని హింసించాడా? యేసు ప్రభుని హింసించాడా? సంఘాన్ని కదా హింసించింది. మరి ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను హింసించావంటాడేంటి? మరి సంఘము ఆయన యొక్క శరీరమే కదండి. నన్ను హింసించావే, ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఏం తప్పు చేశానని హింసిస్తున్నావు నీవు? నేనెవరు అనుకున్నావు? నీవు హింసించుచున్న యేసును అని ఆ ప్రభు మాట్లాడుతూ అంటాడు, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమయో చూడలేకపోయిన కనుక వారతని చెయ్యి పట్టుకొని తమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమయూ లేక పుచ్చుకొనకయుండెను. ఎందుకు బయలుదేరాడు? దేవుని పిల్లలను అరెస్ట్ చేయటానికి బయలుదేరాడు. దేవుని చేతిలో అరెస్ట్ అయిపోయాడు. ఎవరిని ఆలోచిస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేయాలని బయలుదేరాడు? ఎవరిని నాశనం చేయాలని బయలుదేరాడు? ఎవరిని చెరసాలలో వేయాలని బయలుదేరాడు? దేవుని సంఘాన్ని. ప్రియులారా, చూశాడు ప్రభు అనుకున్నాడు, వీడు చంపటంలో ఇంతగా క్రోధం కలిగిన వాడు, ఇంత తెగిస్తే అనేకులు దేవుని సంఘాన్ని నాశనం చేయటానికి ఇతడు కంకణం కట్టుకొని, ఇదిగో ఎంతో సపోర్టుతో ఇతడు బయలుదేరి ఏ భయము లేకుండా ఇంత ధైర్యంగా వెళుతున్నాడంటే
వీడిని గనుక నేను రక్షించుకుంటే నా కోసం ధైర్యంగా సేవ చేస్తాడు అనుకున్నాడు దేవుడు. ఆలోచిస్తున్నారా? దేవుడు అనుకున్నాడు, ప్రభు అనుకున్నాడు, వీడు గనుక మారితే నిజంగా గొప్ప సేవ చేస్తాడని అనుకున్నాడు. 3 దినాలు అన్నపానాలు లేవు, 3 దినాలు కళ్ళు కనిపించటం లేదు. ఇప్పుడు ప్రియులారా, అతని చెయ్యి పట్టుకొని తమస్కు పట్టణములోనికి తీసుకెళ్లారు. ఆయన్ని తీసుకెళ్లిపోయారు. ఎందుకు వచ్చాడు? ఏమైపోయాడు? అధికారముతో వచ్చాడు, అధికార బలాన్ని చూసుకుని వచ్చాడు. నన్నెవ్వడు ఏమీ చేయలేడు అని అనుకున్నాడు. ఏం పర్వాలేదు, నేనేం చేసినా నా మీద కేసులు లేవు అని అనుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు లోకములో ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోతే తన సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు పరలోకములో ఉన్న అధికారి పట్టించుకోడనుకుంటున్నారా? ఏవండి, ఆలోచిస్తున్నారా? కాబట్టి మనమందరము ప్రియులారా నిజంగా ఎంత గొప్పగా అతిశయించాలో తెలుసండి ప్రభువును బట్టి. నిజంగా ప్రభు కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టుగా నిలబడాలి మనం. ప్రభు కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా నిలబడాలి మనం. బాధ వచ్చిందని, హింస వచ్చిందని, శ్రమ వచ్చిందని ఆనాటి సంఘం ఏమన్నా దాక్కుందా? జారిపోయిందా? దేవునికి దూరం అయిపోయిందా? లేదు, ఇంకా దేవుని యొక్క పరిచర్యను విస్తరింప చేసింది. ఏవండి, మంత్రి అంత 8వ అధ్యాయంలో చూస్తేనేమో మంత్రి గారి ప్రభు దగ్గరకు వచ్చేశాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలోనికి రాగానే అధికార బలముతో విర్రవీగుచున్న మతోన్మాది మారుతున్నాడు. ఇక్కడ ఒక ఉన్మాది మారుతున్నాడు. చూడండి, ఇప్పుడు అతడు మారటానికి ప్రియులారా ఎవరు మాట్లాడితే మారాడు? మనుషులు మాట్లాడినా, నిజంగా గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నా, ఆ తర్వాత అతడు అది మతం అనుకున్నాడు కానీ అందులో క్రీస్తును గురించిన విషయాలు ఉన్నాయని, అది మార్గమన్న సంగతి ఎరగకుండానే ఇతడు క్రీస్తు మార్గాన్ని నాశనం చేయటానికి వెళ్ళాడు. నేల పడ్డాడు. నేల మీద పడటంతో ప్రియులార కళ్ళు పోయాయి, అన్నం తినటానికి అవకాశం లేదు. ఇప్పుడు అతన్ని ప్రియులార తడువులాడుతూ ఉండగా చేతులు పట్టుకొని పట్టణములోనికి తీసుకొచ్చారు. పట్టణములోనికి తీసుకొచ్చిన తర్వాత ప్రియులార ఏం జరిగిందో వచ్చేవారం చెప్పుకుందాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నీవు పట్టణములోనికి వెళ్ళుము, నువ్వు వెళ్ళిన తర్వాత నీవేమి చెయ్యాలో నేను చెబుతానన్నాడుగా. అన్నాడా? చదవండి ఆ వచనం, మళ్ళీ చదవండి ఆ వచనం, 6వ వచనం. లేచి నువ్వు హింసించుచున్న యేసు నేనే అని చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. లోబడిపోయాడు. ఎప్పుడు లోబడ్డాడు? కళ్ళు పోతే గాని లోబడలా. ఏవండి, నేల పడితే గాని లోబడలా. జాగ్రత్త. దేవుని సంఘము మీద ప్రియులారా మనము ఎటువంటి దోషాన్ని, ఎటువంటి నేరాన్ని మోపినా, నువ్వు చెప్పిన దేవుని మాటలు విన్నా మారకపోతే పడగొడతాడు. మంచంలో పడగొడతాడు, నేల పడగొడతాడు. నీకు అన్నపానాలు కూడా తినే పరిస్థితి లేకుండా పోగొడతాడు నీ కళ్ళు. ఎందుకో తెలుసా? ఇది దేవుని సంఘం. ఇది స్వరక్తమిచ్చి క్రీస్తు సంపాదించిన జీవము గల సంఘం. ప్రియులారా, ఇంత గొప్ప సంఘంలో మనం ఉన్నామంటే ఎంత అతిశయించాలో తెలుసా? ప్రభువుని బట్టి గర్వించాలి. కానీ ఎందుకండి చిన్న చిన్న శ్రమలకు దూరం అయిపోతున్నారు? ఎందుకండి చిన్న చిన్న బాధలకు దూరం అయిపోతున్నారు? ఎందుకండి ప్రభువు మీద సరైన నమ్మకం లేకుండా బ్రతుకుతున్నారు? విశ్వాస జీవితంలో నిలబడండి క్రీస్తు కోసం. ఈ పోరాటములో మన పక్షాన ఉంది దేవుడు, మనుషుల పక్షాన ఉంది మనుషులు. దేవుడు గొప్పవాడా, మనుషుడు గొప్పవాడా? అంత గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని ఎరిగి ఏ శ్రమకు, ఏ బాధకు, ఏ కష్టానికి, ఏ నిందకు, ఏ అవమానానికి భయపడక ప్రభువులో నిలిచి, ప్రభు శరీరములో రక్తములో తిని త్రాగుచు పాలు పంపులు పొందుచున్న మనం క్రీస్తు కోసం ఒక స్థిరమైన పిల్లరుగా మనం నిలబడాలి, స్తంభాలుగా మనం నిలబడాలి. అప్పుడే క్రైస్తవ సంఘాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. నా పిల్లలు నా కొరకు నిలబడ్డారు, నా కొరకు నిలిచారు, వారి పక్షంగా నేను వెళ్ళాలి అని
ప్రభు జోక్యం చేసుకుంటాడు. అటువంటి ఉన్నతమైన కృపలో పెరుగుతూ, క్రీస్తునందు ఆనందిస్తూ, శ్రమ అయినా కూడా మనం అతిశయిస్తూ ప్రభువులో ప్రియులారా చివరి వరకు నిలిచి ఉందాం. నిత్య జీవము కొరకై సిద్ధపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దినాన్న దేవుని మాటలు విన్నాం. బలపరిచే మాటలండి ఇవి. నిజంగా ఈ హెచ్చరికలండి, ఈ మాటలండి మనలో ఒక క్రీస్తునందు స్థిరత్వం తీసుకురావాలండి. దేనికి భయపడకూడదండి. ఎందుకు భయపడకూడదు? ప్రభు కోసం చనిపోతే అది ఒక ఘనమైనటువంటి జీవితం. ప్రభు కోసం శ్రమ పడితే అది మన జీవితంలో ఒక విలువైన జీవితం అవుతుంది. కాబట్టి దేనికి భయపడక ధైర్యముగా ఉంటూ, ఏ క్రీస్తు శిలువ రక్తము చేత మనల్ని కడిగాడో, ఏ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము సంఘములో సభ్యులుగా ఉన్నామో, ప్రియులారా, ఆ మన ప్రభు మనకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంతో క్రీస్తులో నిలిచి మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. నిజంగా ఒక మనుషుని ఎడల ఎప్పుడు, ఎలా, ఏ విధంగా కార్యం చేయాలో అది మీకే తెలుసు నాయన. కాబట్టి ఎటువంటి పరిస్థితికైనా భయపడక, విశ్వాసములో చెదిరిపోక, క్రీస్తు రక్తమాంసాల్లో పాలు పంపులు పొందుచున్న మేము క్రీస్తును బట్టి జయము పొందుతూ, ప్రతి విషయములో కూడా సహిస్తూ, ఓర్చుకుంటూ మేము నీ పిల్లలమని అనిపించుకునేటట్లు చేయండి తండ్రి. మీ కృపలో మమ్మలను బలపరచండి. మా మధ్య ఉన్న ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, తిని త్రాగుచున్న మేము సంఘము అనే ఈ క్రీస్తు శరీరములో మా వంతు పని మేము చేస్తూ ముందు కొనసాగుటకు సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.